చంద్రిక హైదరాబాద్ నగరంలో మరొకసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి హైదరాబాద్ నగర వ్యాప్తంగా 15 చోట్ల కూడా ఐటీకి సంబంధించిన అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని ప్రముఖ హోటల్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ గా పిస్తా హౌస్, షాగ్ హౌస్, దాంతోపాటు మెహఫిల్ సంబంధించిన హోటల్స్ యాజమాన్యము, దానికి సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్లకు సంబంధించిన ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది పిస్తా హౌస్ సంబంధించిన యజమాని మాజిద్ నివాసం రాజేంద్ర నగర్ లో అతడు నివాసం ఉంటారు. సో ఈ రోజు తెల్లవారుజామున సుమారు 5:30 గంటల నుండి 6 గంటల మధ్యలో ఐటీకి సంబంధించిన అధికారులు మాజిద్ నివాసానికి వచ్చారు. సో నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతము ఏదైతే మనం విజువల్ లో చూస్తున్నామో ఇది పిస్తా హౌస్ సంబంధించిన ఓనర్ సంబంధించిన ఇల్లు. సో ఇక్కడ 4 టీమ్స్ ఐటీకి సంబంధించి 4 టీమ్స్ ఇక్కడ ఉన్నాయి. 4 టీమ్స్ కూడా సోదాలు నిర్వహిస్తున్నాయి. మెయిన్ గా పిస్తా హౌస్ కావచ్చు, ఇటు షాగ్ హౌస్, దాంతో పాటు మెహఫిల్ సంబంధించి ఈ రెస్టారెంట్స్ మొత్తం కూడా హైదరాబాద్ నగరంతో పాటు దేశవ్యాప్తంగా దాంతో పాటు విదేశాల్లో కూడా మొత్తం ఇవన్నీ వ్యాప్తి చెందాయి. మెయిన్ గా పిస్తా హౌస్ సంబంధించి ఇటు హైదరాబాద్ దాంతో పాటు దేశవ్యాప్తంగా మనం చెప్పుకుంటున్నట్టు విదేశాల్లో కూడా దాదాపు 44 స్టోర్స్ పిస్తా హౌస్ సంబంధించి ఉన్నట్లు ఇప్పటికైతే మనకి లెక్కలు చెబుతున్నాయి. సో వీటికి సంబంధించి 100 కోట్ల వ్యాపారం జరుగుతుంటది. కానీ దానికి సంబంధించిన ట్యాక్స్ చెల్లింపు విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఐటీకి సంబంధించిన అధికారులు ప్రస్తుతం పిస్తా హౌస్ సంబంధించిన యజమాని నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 4 టీమ్స్ మొత్తం కూడా సోదాల్లో పాల్గొన్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుండి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మెయిన్ గా వీళ్ళ వ్యాపారానికి సంబంధించి మెయిన్ గా పిస్తా హౌస్ సంబంధించి అఫీషియల్ బ్యాంక్ సంబంధించిన అకౌంట్స్ అనుకోవచ్చు, బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్ సంబంధించి వాటన్నిటిని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మెయిన్ గా ట్యాక్స్ చెల్లింపు విషయంలో అంటే పన్ను చెల్లింపు విషయంలో జాప్యం చేయడం కావచ్చు, లేదా పన్ను చెల్లింపు విషయంలో తీవ్రమైన అవకతవకలకు పాల్పడ్డారు అనే ప్రధానమైన ఆరోపణతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా మెయిన్ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో పేరుగాంచినవి వాటికి సంబంధించిన యాజమాన్యము మెయిన్ గా వాటికి సంబంధించిన డైరెక్టర్లు దానికి సంబంధించిన చైర్మన్ నివాసాల్లో మాత్రం ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. సో ఇక్కడ మనం ఏదైతే మాజిద్ నివాసం చూస్తున్నామో ఇక్కడ అతనితో పాటు అతని కుమారుడు కూడా నివాసం ఉంటారు. సో బిజినెస్ సంబంధించి వీళ్ళు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి బిజినెస్ పరంగా వీళ్ళు రెగ్యులర్ గా ఎంతవరకు బిజినెస్ కొనసాగుతుంది, దానికి తగ్గట్టుగా ఎంత మేరకు పన్నులు చెల్లించారు అనే దానిపైన గతంలో పన్నుల చెల్లింపు విషయంలో వీళ్ళు పే చేసిన ట్యాక్స్ సంబంధించిన పత్రాలు అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. సో ఈ సోదాలు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి రేపటి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంటుంది. మనం చూసాం ఇటీవల కాలంలో ఐటీకి సంబంధించిన అధికారులు వరుసగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వివిధ వర్గాలకు సంబంధించిన వారిపైన సోదాలు నిర్వహించారు. సో రియల్ ఎస్టేట్ సంబంధించి సోదాలు జరిగాయి. దాని తర్వాత బంగారు వ్యాపారాలకు సంబంధించి వాళ్ళపైన కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సో ప్రస్తుతం రెస్టారెంట్స్ సంబంధించి హోటళ్లలో పేరుగాంచిన హోటళ్లు 100 కోట్ల బిజినెస్ చేస్తున్న హోటళ్లకు సంబంధించి వాళ్ళు 100 కోట్ల బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా పన్నులు చెల్లించలేదు అనేది ప్రధానమైన అభియోగం ఉన్న కారణంగా ఆ పన్నుల చెల్లింపు విషయంలో మెయిన్ గా పిస్తా హౌస్ సంబంధించి దాని ఓనర్ పైన ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సో అతని వద్ద చాలా కీలకమైన సమాచారాన్ని ఐటీ అధికారులు సేకరిస్తున్నట్లు మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. మెయిన్ గా పన్ను చెల్లింపు విషయంలో గతంలో మనం చెప్పుకుంటున్నట్లు వీళ్ళు చెల్లించిన ట్యాక్స్ సంబంధించిన పత్రాలు అనుకోవచ్చు, లేకపోతే ఏ బేసిస్ లో ఎంత మేరకు ట్యాక్స్ చెల్లింపులు జరిగాయి, దాంతో పాటు రెగ్యులర్ గా వీళ్ళకి సంబంధించి నెలకి ఎంత మేరకు బిజినెస్ నడుస్తుంది, దాంతో పాటు ఏడాదికి పిస్తా హౌస్ కి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత మేరకు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అనే కోణంలో మొత్తం కూడా పరిశీలించడంతో పాటు మెయిన్ గా పన్నుల చెల్లింపు విషయంలో అవకతవకలకు పాల్పడ్డారు అనే ప్రధానమైన ఆరోపణతో ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 15 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. రేపటి వరకు కూడా ఈ ఐటీ సోదాలు హైదరాబాద్ నగరంలో కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చంద్రిక, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ అజయ్.